రోడ్లో నూతనంగా మాదిగ భవన్ తాత్కాలిక రాష్ట్ర కార్యాలయాన్ని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు. మాదిగ జాతి యువకులు ఉన్నత పదవులు, ఉద్యోగాలు అధిరోహించడానికి ఒక వేదిక కావాలి, అదే మాదిగ భవన్ అని తెలిపారు. మాదిగ భవన్ మనందరి భవన్ అని అన్నారు. సమాజంలోని అన్ని పేద వర్గాల అభివృద్ధి నిమిత్తం ఈ మాదిగ భవన్ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పారు. మాదిగ జాతి అభ్యున్నతకు ఇది ఒక తొలి కార్యక్రమంగా అందరూ భావించాలని కోరారు. ఉన్నత చదువులు చదువుకొని వేలాది మంది విద్యార్థులు గ్రామాల్లో ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమాజంలోని పేద వర్గాల అభ్యున్నతకు స్వచ్ఛందంగా సహకారం అందజేయాలని కోరారు. మాదిగ భవన్ కార్యాలయం ద్వారా మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి, అభివృద్ధికి మార్గదర్శకంగా ఉంటుందని తెలిపారు. మాదిగ జాతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం తరపున ఒక స్థలాన్ని కేటాయించి మాదిగ అభివృద్ధి భవన్ ఏర్పాటు చేయాలని కోరారు. మాదిగ సామాజిక వర్గం అభివృద్ధికి మేము ఎప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాదిగ భవన్ సంక్షేమ అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పారి షాలేం రాజు, ఉపాధ్యక్షులు నలుకుర్తి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సౌపాటి రత్నం, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ లింగం గుడ్ల ఆదం, కోశాధికారి బుల్లా కిషోర్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.